సో అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. సో దట్ డాక్టర్ గారు ఇప్పుడు ఈ అల్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా డాక్టర్ గారు కడుపులో, ఎప్పుడు చూస్తూ ఉంటాం ఇవి, ఎవరిలో ఎక్కువ వస్తూ ఉంటాయి? సి అల్సర్స్ అనేది ఐ టెల్ యూ వాట్ ఈస్ ది ప్రాసెస్. సి వెన్ ఫుడ్ గోస్ ఇన్ టు యువర్ స్టమక్, ఈ స్టమక్లో ఫుడ్ డైజెస్ట్ అవటానికి దెర్ ఆర్ లాట్ ఆఫ్ యాసిడ్స్, ఎంజైమ్స్, స్ట్రాంగ్ యాసిడ్స్, అంటే మీకు ప్రాపర్ యాసిడ్స్ బాడీయే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, అండ్ ఎంజైమ్స్. సో వీటి వల్ల ఈ మన ఫుడ్ డైజెస్ట్ అయిపోయి అండ్ ఇట్ విల్ స్లోలీ గెట్ అసిమిలేటెడ్ బై ది బాడీ. బట్ ఈ ప్రొడక్షన్లో ఇప్పుడు కొంతమంది బ్రేక్ఫాస్ట్ తినకుండా లాంగ్ టైం డైటింగులు చేస్తూ, అలాగే స్ట్రెస్ వల్ల వాట్ హ్యాపెన్స్, కొంతమంది అయితే అసలు ఏం తినకుండా ఒక బబుల్ కమ్ నవ్వులుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ చూయింగ్, అది లోపలికి వెళ్ళదు, బట్ మీ స్టమక్కి సిగ్నల్ ఏమొస్తుంది, అతను ఏదో తింటున్నాడు కిందకు వస్తుంది అని యాసిడ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. సో వాట్ హ్యాపెన్స్, రియలీ నో ఫుడ్ ఈజ్ గోయింగ్ డౌన్. సో ఈ యాసిడ్ ప్రొడక్షన్ ఎంటీ స్టమక్లో ఈ బబుల్ గమ్ అనేటప్పుడు సో యాసిడ్ విల్ ఫిల్ దేర్.